ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే 2024 సంవత్సరం నెలల వారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం. ఈ వారం ఈ రాశి వారికి మేషరాశి ఫలితాలు. కుటుంబంలోకి బంధుమిత్రుల రాక, తద్వారా ఆనందంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది. మంచి సుఖవంతమైన జీవితం ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుంది. అన్ని రంగాల వారికి మానసిక ఆనందం ఎక్కువగా ఉంటుంది. శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి ఫలితాలు. జాయింట్ వ్యాపారస్తులకు పూర్తి అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తద్వారా ధన వ్యయం ఉంటుంది. మీ సంతానం ద్వారా అనుకూలతలు పెరుగుతాయి. శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి ఫలితాలు. వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకున్న అన్ని పనులు అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు. స్త్రీల ద్వారా ఆకస్మిక ధనయోగ సూచన. ధనం సంపాదించాలనే ఆలోచనలు పెరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి ఫలితాలు. సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం లేని వారికి సంతానం కలిగే విధంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు లాభాలు ఉంటాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. సింహరాశి ఫలితాలు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీల మీద, భోగాల మీద ఆసక్తి పెరుగుతుంది. భార్య వైపు ఆస్తి కొంత కలిసి వచ్చే విధంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. కన్య రాశి ఫలితాలు. శరీరంలో ఎప్పటి నుండో ఉన్న వ్యాధి ఈ సమయంలో తగ్గే విధంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది. మీ ఆదాయ మార్గాలు పెరిగే విధంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది. తులారాశి ఫలితాలు. ధన సంపాదన పెరుగుతుంది. సుఖ సంతోషాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది. తగాదాలలో ఉన్న స్థిరాస్తి గొడవలు పరిష్కారమవుతాయి. మీ కుటుంబ సభ్యులందరూ మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు. శ్రీ కాళభైరవ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఫలితాలు. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన గృహం నిర్మించాలనుకునే వారికి అవకాశాలు కలిసి వస్తాయి. శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి ఫలితాలు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ ద్వారా ఉపకారం పొందిన వారు మీకు శత్రువులుగా మారతారు. నూతన మిత్రులు పరిచయం అవుతారు. వారి ద్వారా ధనాదాయం ఉంటుంది. మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. మకర రాశి ఫలితాలు. ప్రభుత్వం ద్వారా మీకు కావలసిన పనులు పూర్తి చేయగలుగుతారు.
వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలతలు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, ఆ ప్రయాణాల ద్వారా ధనాదాయం ఉంటుంది. మీ కోపం వల్ల మంచి మంచి అవకాశాలు చేజారిపోతాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి ఫలితాలు. పర్మనెంట్ కాని ఉద్యోగస్తులకు వారి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఎటువంటి పనినైనా ధైర్యంగా పూర్తి చేయగలుగుతారు. గృహ నిర్మాణ కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శరీర ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. మీనరాశి ఫలితాలు. ఉద్యోగస్తులకు వస్తుంది అనుకున్న ప్రమోషన్ ఆగిపోతుంది. కుటుంబంలో మీరు ఊహించని సమస్యలు వచ్చి ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలుంటాయి. మీ అవసరాలకు సరిపోయే విధంగా ధనం లభిస్తుంది. శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు.